అభిషేకం నా తలపైన ఆత్మైన యేసునాలోన యెహోవారఫా 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 స్వస్థపరచు దేవుడవు నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే స్వస్థపరచు దేవుడవే నా యేసయ్యా స్వస్థపరచు దేవుడవే ఆరాధన నీకే నా యేసు రాజం ఆరాధన నీకే నా యేసు రాజం అభిషేకం నా తలపైన ఆత్మైన యేసునాలోన అభిషేకం నా తలపైన ఆత్మైన యేసునాలోన యెహోవా సమ్మా యెహోవా సమ్మా యెహోవా సమ్మా యెహోవా సమ్మా తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే తోడుగా ఉన్నవాడవే నా యేసయ్యా తోడుగా ఉన్నవాడవే ఆరాధన నీకే నా యేసు రాజం ఆరాధన నీకే నా యేసు రాజం అభిషేకం నా తలపైన ఆత్మైన యేసునాలోన అభిషేకం నా తలపైన ఆత్మైన యేసునాలోన హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చక్కని పాట ద్వారా దేవుని నామాన్ని ఘనపరిచిన జాన్సన్కి వందనాలు. రండి మరి ఈ సమయంలో దేవుని వాక్యం చదువుకుందాము. ఈరోజు నిర్గమకాండము 24వ అధ్యాయము చదవాలి. మొదటి 2 వచనాలు అక్క చదువుతారు. 3, 4 వచనాలు గ్రేస్ మనోరంజని పాస్టమ్ గారు చదువుతారు. 5, 6 వచనాలు సుదర్శన్ గారు చదువుతారు. తర్వాత అబ్రహాం లింకన్ గారు 7, 8, 9 వచనాలు చదువుతారు. మంజులా వాణి గారు 10, 11, 12 వచనాలు చదువుతారు. అన్నాజోన్ పాస్టమ్మ గారు 13, 14, 15 వచనాలు చదువుతారు. చివరిగా జాన్సన్ 16, 17, 18 వచనాలు చదివి ముగిస్తారు. ప్రారంభించుకుందామండి. అందరికీ ప్రయత్నండి. నిర్గమకాండము 24వ అధ్యాయము మొదటి వచనం నుంచి చదువుకుందాము. మరియు ఆయన మోషేతో ఇట్లనెను, నీవును అహరోనును నాదాబును అబీహును ఇశ్రాయేలీల పెద్దలలో 70 మంది యెహోవా యొద్దకు ఎక్కి వచ్చి దూరమున సాగిలపడుడి. మోషే మాత్రము యెహోవాను సమీపింపవలెను, వారు సమీపింపకూడదు. ప్రజలు అతనితో ఎక్కి రాకూడదు. ఆమేన్ ఆమేన్. గ్రేస్ మనోరంజని పాస్టమ్మ గారు 3, 4 వచనాలు చదవండి అమ్మా. మోషే వచ్చి యెహోవా మాటలన్నిటినీ విధులన్నిటినీ ప్రజలతో వివరించి చెప్పెను. ప్రజలందరూ యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదమని ఏక శబ్దంతో ఉత్తరమిచ్చిరి. మరియు మోషే యెహోవా మాటలన్నిటినీ వ్రాసి ఉదయము లేచి ఆ కొండ దిగువన బలిపీఠమును ఇశ్రాయేలు 12 గోత్రముల చొప్పున 12 స్తంభములను కట్టి. ఆమేన్ ఆమేన్. ఇశ్రాయేలీలలో యవనస్తులను పంపగా వారు దహన బలులు నర్పించి యెహోవాకు సమాధాన బలులుగా కోడెలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకుని పల్లెమెలలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠం మీద ప్రోక్షించెను.
ఆమేన్. అతడు ఆమేన్. అతడు నిబంధన గ్రంథమును తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయుచు విధేయులమై ఉందుమని. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇది అని చెప్పాను. తరువాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఆమేన్ ఆమేన్ ఆమేన్. కూడి వచ్చిన అందరికీ ప్రభు పేరిట వందనములు. ఇశ్రాయేలీయుల దేవుని చూచిరి. ఆయన పాదముల క్రింద నిగనిగలాడు నీలమయమైన వస్తువు వంటిదియు ఆకాశ మండలపు తేజము వంటిదియు ఉండని. ఆయన ఇశ్రాయేలీయులలోని ప్రధానులకు ఏ హానియు చేయలేదు. వారు దేవుని చూచి అన్నపానములు పుచ్చుకొనిరి. అప్పుడు యెహోవా మోషేతో ఇట్లనెను, నీవు కొండ ఎక్కి నా యుద్ధకు వచ్చి అచ్చట నుండుము. నీవు వారికి బోధించినట్లు నేను వ్రాసిన ఆజ్ఞలను, ధర్మశాస్త్రమును, రాతి పలకలను నీకిచ్చెదను అనగా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మోషేయు అతని పరిచారకుడైన యెహోషువయు లేచిరి. మోషే దేవుని కొండ మీదకి ఎక్కెను. అతడు పెద్దలను చూచి, మేము మీ యొద్దకు వచ్చే వరకు ఇక్కడనే ఉండుడి. ఇదిగో అహరోనును హూరును మీతో ఉన్నారు. ఎవరికైనాను వ్యాజ్యమున్న ఎడల వారి యొద్దకు వెళ్ళవచ్చునని వారితో చెప్పెను. మోషే కొండ మీదకి ఎక్కినప్పుడు ఆ మేఘము కొండను కమ్మెను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. యెహోవా మహిమ సీనాయి కొండ మీద నిల్చును. మేఘము 6 దినములు దాని కొమ్ముకొనును. 7వ దినమున ఆయన ఆ మేఘముల నుండి మోషేని పిలిచినప్పుడు యెహోవా మహిమ ఆ కొండ శిఖరం మీద దహించు అగ్ని వలె ఇశ్రాయేలు కన్నులకు కనబడెను. అప్పుడు మోషే ఆ మేఘములో ప్రవేశించి కొండ మీదకి ఎక్కెను. మోషే ఆ కొండ మీద రేయింబవళ్ళు 40 దినములు ఉండెను. ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్ ఆమేన్. చదివినందరికీ దేవుని నామంలో వందనాలండి. మరి ఈ సమయంలో ఈ నెల వాగ్దానము, ఈ సంవత్సర వాగ్దానము అక్క చదువుతారు. ఈ నెల వాగ్దానము యెషయా గ్రంథము 65వ అధ్యాయము 17వ వచనము. ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను. మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఆమేన్. ఈ సంవత్సర వాగ్దానము 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. మీరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదురు కదా. ఆయన ధనవంతుడై ఉండియు మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆమేన్ ఆమేన్. ఆమేన్ ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదవబడినటువంటి వాగ్దానములు దేవుడు మన జీవితంలో అనుదినము సఫలపరుస్తూ మనల్ని క్షేమపరుస్తూ భద్రపరుస్తున్న విధానాన్ని బట్టి మొదటిగా దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ నేటి దీవెనలతో మనందరినీ దీవించి ఆశీర్వదించి కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. కూడి వచ్చినందరికీ మరొకసారి పేరు పేరున వందనాలండి. రండి మరి